హాయ్ ఫ్రెండ్స్. థంబ్‌నెయిల్‌లో ఏ పాయింట్లు అయితే రాశానో, ఏవేవైతే పెట్టానో అవన్నీ క్లియర్ చేస్తాను. వీడియో మొత్తం చూడకపోతే నేనేం చేయలేను. వీడియో మొత్తం చూసి కామెంట్ చేయండి. దీంట్లో ఆ టైటిల్‌కి సంబంధించిన అన్ని క్లారిటీగా చెప్తాను. సో, ఫస్ట్ నబీల్‌ది ఎత్తుకునేద్దాము. ఎందుకంటే సోది చెప్పకుండా క్లియర్‌గా చెప్పేస్తా ప్రతి ఒక్కటి. నబీల్‌ది ఎత్తుకుందాము. 'బిగ్ బాస్' నేనొక థంబ్‌నెయిల్‌లో పెట్టాను. 'జోకర్‌లా మారిన నబీల్' అని. ఎందుకంటే నేను కాదండి. 'బిగ్ బాస్' నబీల్‌ని జోకర్‌ని చేస్తున్నాడు జనాల దృష్టిలో. ఎందుకంటే నబీల్ ఒకప్పటి నబీల్ ఎక్కడ? ఇప్పుడు నబీల్ ఎక్కడ? అదే గ్రాఫ్ మెల్లిగా ఇట్లా డౌన్ అవుతా వస్తా ఉంది. ఒకప్పుడు నబీల్ నామినేట్ చేస్తుంటే నబీల్‌ని చూడాలనిపించేది. ఆ ఫన్ గాని, ఏదైనా గాని. ఫ్యామిలీ వచ్చినప్పుడు కూడా పాపం నబీల్‌కి ఇన్‌పుట్స్ సరిగ్గా అందలేదు. వాళ్ళ బ్రదర్ వచ్చినప్పుడు కూడా చెప్పాడు ఓకే. సో, ఇక్కడ ఏమైపోయిందిరా అంటే ఈ ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఎవరైతే నామినేట్ చేశారో, ఏ పాయింట్‌లయితే చెప్పారో అక్కడి నుంచి కొద్దిగా మారిపోయింది. సో, 'బిగ్ బాస్' అనేవాడు ఈ 3 వారాలు 13, 14, 15 వారాలు ఇంకా బాగా జరగాలంటే ఎవరెవరు ఏమేం చేశారని చెప్పి వీడియోలేసి చూపిచ్చుండా నబీల్ గేమ్ చేంజ్ అయ్యేదిప్పుడు. ఎందుకంటే 'పృథ్వీ' వాళ్ళు నబీల్‌ని నామినేట్ చేయాలనుకుంటున్నారు. ముందర నబీల్‌తో బాగున్నారు. ఎనక గోతులు తవ్వుతున్నారు అన్న విషయం నబీల్‌కి తెలిస్తే నబీల్ గేమ్ టోటల్‌గా డిఫరెంట్ అయిపోయేది. వేరే లెవెల్ ఎళ్ళిపోయేది. కానీ 'బిగ్ బాస్' ఏం చేసాడు? జోకర్‌లా వాడుకుంటున్నాడు నబీల్‌ని. అసలు నబీల్‌కి అర్థం కావట్లేదు. ఫస్ట్ ఉన్న నబీల్ వేరు. ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు గౌతమ్‌ని నామినేట్ చేశాడన్న విషయం నేను చెప్పట్లా. గౌతమ్ నామినేషన్ ఓకే. ఎవరినైనా ఏ పాయింట్ మీదైనా నామినేట్ చేయొచ్చు. ఇక్కడ ఏమైపోతుందంటే ఆ జరిగిన సంఘటనల వల్ల ఆలోచించే విధానం మారిపోతుంది. అంటే లోపల వాళ్ళ హౌస్‌లో వాళ్ళకి మాత్రం ఆ ప్రెషర్ తెలుస్తది. బయట మనం చూసి రివ్యూస్ చెప్పి ఏదో మన డబ్బా కొట్టుకోవడం తప్పించి గాని అంతకు మించి ఏముండదు. కాకపోతే ఆ ప్రెషర్ వల్ల ఈ నామినేషన్‌లోకొచ్చేటప్పటికి ఫస్ట్ వీక్‌లో ఉన్న ఫన్ను లాస్ట్ వీక్‌లోకొచ్చేటప్పటికి ఇరిటేటింగ్‌లాగా వస్తా ఉందన్నమాట. సో, అది ఏమవుతదంటే జనాల దృష్టిలో కొద్దిగా డౌన్ అవుతా వస్తది. దీనికి కారణం ఎవర్రా అంటే 'బిగ్ బాస్.' ఇప్పుడు ఎవరికో ఒకరికి ఏదో ఒక సపోర్ట్ ఇప్పుడు చూపిస్తే ఇంకా చూడ్డానికి గొడవలైనా గాని, వీళ్ళు మాట్లాడుకునే విధానం ఏమన్నా గాని, ఏదైనా గాని చేంజ్ అవుతది. ఇంకా చూడొచ్చనమాట. అవన్నీ కప్పిపుచ్చి వీళ్ళని లేపుతున్నాడా? వీళ్ళని జనాల దృష్టిలో బ్యాడ్ జేస్తున్నాడనేది అర్థమే కావట్లేదు. అలా నబీల్ గేమ్‌ను మొత్తం పాడు చేస్తుంది ఎవరంటే నబీల్ గాదు. 'బిగ్ బాసే.' ఎందుకంటే పాపము వాళ్ళ మమ్మీ గారు ఇన్‌పుట్స్ సక్రమంగా ఇవ్వలేదు. వాళ్ళ బ్రదరొచ్చి కప్పు ముఖ్యమన్నాడు. టాప్ 5లో ఎవరెవరిని పెట్టాలో ఆళ్ళోళ్ళని పెట్టారు. ఇక్కడ పాయింట్ ఏమైపోయిందనంటే గౌతమ్ టాప్ 5లోకి రావడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు మాక్సిమం మెంబర్సు గౌతమ్‌ని టాప్ 5లో పెట్టారు. ఆ టాప్ 5లో పెట్టడం చాలా వరకు జీర్ణించుకోలేకపోయారు. దీని గురించే కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. అంటే బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు నబీల్. నబీల్ బ్యాక్ బిచ్చింగ్ చేశాడు అనే ఉద్దేశం ఏదైతే వచ్చిందో బ్యాక్ బిచ్చింగ్ గాదు. యష్మి అండ్ నబీల్ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఓటింగ్స్ ఎలా పడ్డాయి? ఏ కారణాల వల్ల పడుంటాయి? ఏ కారణాల వల్ల గౌతమ్ ముందుకెళ్ళుంటాడు? అనే పాయింట్ల మీద మాట్లాడుకున్నారు. అది పెద్ద తప్పేం లేదు. ముందుకు ఎందుకు వెళ్ళాడనేది. సో, ఇక్కడ ఏమవుతుందంటే 'బిగ్ బాస్' నబీల్‌ని టోటల్‌గా ఒక జోకర్‌లాగా మార్చేసి అసలు నబీల్‌ని నిజం చెప్తున్నాను గదా! ఈరోజు నబీలు టైటిల్ కొట్టే పొజిషన్ నుంచి టాప్ 5లో ఎక్కడో ఒక చోట ప్లేసు. థర్డో, ఫోర్తో, ఫిఫ్త్‌కో అలా వెళ్ళిపోవాల్సిన పరిస్థితొస్తుంది. 'బిగ్ బాస్' అసలు ఏం చేద్దాం అనుకున్నాడు? బాగా ఆడేవాళ్ళని గ్రాఫ్ తగ్గిచ్చేస్తున్నాడు. సో, నబీలు ఇదేదండి నేను అందుకే పెట్టాను. ఎందుకంటే జోకర్‌లా మారిన నబీల్ అంటే నేను చెప్పట్లేదు. 'బిగ్ బాస్' హౌస్‌లో నబీల్‌ని అలా క్రియేట్ చేసేసాడు 'బిగ్ బాస్.' నెక్స్టొచ్చేసి తలనొప్పిగా మారిన 'ప్రేరణ.' ఒకప్పుడు 'ప్రేరణ' నామినేట్ చేస్తుంటే ఇంట్రెస్టింగొచ్చేది. అమ్మ! ఈ అమ్మాయి ఏం పాయింట్ చెప్తుంది? కరెక్ట్ పాయింట్ అవతలోళ్ళకి మాట్లాడకుండా చేస్తుంది. అవతలోళ్ళు నోటి మీద వేలేసుకుంటున్నారు. ఇది గూడా ప్రేరణ విషయంలో గూడా ఉండంగా అంటే అన్ని వారాలుండి ప్రెషరా, డిప్రెషనా లేకపోతే ఇప్పుడు గౌతమ్‌ని టాప్ 5లో పెట్టారని జెప్పేసి ఆ మైండ్‌లోకి తీసుకున్నారు. ఇప్పుడు గౌతమ్ అనే కాన్సెప్ట్‌ని పక్కన పెట్టేసారనుకోండి వీళ్ళు. గౌతమ్ అనే మనిషిని పక్కన పెట్టేస్తే వీళ్ళల్లో ఏం తప్పులు జరిగినాయని ఎత్తుకుంటే ఇంకొద్దిగా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. వీళ్ళు గేమ్ అంతా గౌతమ్ చుట్టూనే తిరుగుతుంది. పృథ్వీ గావచ్చు, ప్రేరణ గావచ్చు, నబీల్ గావచ్చు, నిఖిల్ గావచ్చు. ఒక విష్ణుప్రియ ఏందంటే, మనం ఎవడెట్టబోతే మనకెందుకు? మనది మనం జేసుకుందాం. మన మనసులో ఎవరున్నారో వాళ్ళకేసేద్దాం. సో, విష్ణుప్రియ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదు. అవుతది గానీ ఎక్కువ అవ్వదు. సో, వీళ్ళు నలుగురు ఏంట్రా అంటే, గౌతమ్ చుట్టూ గేమ్ తిరుగుతుంది. మీరిలా గౌతమ్ చుట్టూ తిరుగుతుంటే, గౌతమ్‌కి హైప్ అయ్యి జనాల్లో బాగా మంచి గుడ్ పాజిటివ్ వస్తది గానీ,
అక్కడ మీకు అర్థం కావట్లేదు. ఒక మనిషికి హైప్ ఇంట్లో వాళ్ళు ఇచ్చినప్పుడు, లోపల వాడు కరెక్ట్‌గా లేకపోతేనే జనాలు సపోర్ట్ జేయరు. ఎక్కడో ఒక చోట నచ్చాడనుకోండి, ఆటోమేటిక్‌గా సపోర్ట్ అనేది మారిపోద్ది. వీళ్ళు నలుగురు గౌతమ్ చుట్టూనే తిరుగుతుంటే, ఇంకేముంది గేము? వీళ్ళ గేమ్‌ని గౌతమ్ చుట్టూనే తిప్పుతున్నారు. మీరు చూసుకోండి, సీతాఫలం తినేసాడు గౌతమ్, పాలు తాగేసాడు గౌతమ్, స్నాక్స్ తినేసాడు గౌతమ్. ఇలాంటి పాయింట్‌లకి నామినేట్ చేసే జనాల దృష్టిలో ఏమవుతారు? అరే! పాలు తాగిన దానికి కూడా నామినేట్ చేసారా? స్నాక్స్ తిన్న దానికి కూడా నామినేట్ చేసారా? సరే అవతల వాడు నువ్వు మారు, నీ దాంట్లో ఇలా నెగెటివ్స్ ఉన్నాయి అని చెప్పి రాసిన దానికి కూడా నామినేట్ చేశారని ఎలా ఆలోచిస్తారంటే పాజిటివ్‌గా ఆలోచిస్తారు. ఎందుకంటే నబిల్‌ని మారమనే కదా చెప్పాడు. అయినా నామినేట్ చేశాడు. సో, నబిల్ టాపిక్ అది. ప్రేరణ విషయం ఏమైందంటే నిన్న జరిగిన నామినేషన్ ఏదైతే ఉందో 13థ్ వీక్ మండే రోజు అది పొంగ నాకు బాగా అనిపించింది. ప్రేరణ ఒక పాయింట్ చెప్తుంది. అంటే ఒక పారాగ్రాఫ్ చెప్తుంది. అవతలోడి దగ్గర నుంచి కూడా మనం క్వెషన్ ఏసినప్పుడు దానికి ఆన్సర్ మనకి రావాలి కదా! ఆన్సర్ తీసుకొని, ఆ ఆన్సర్‌లో మళ్ళీ ఏదన్నా తప్పుందా అంటే, మళ్ళీ అవతల వాడికి చెప్పొచ్చు. ఆ పారాగ్రాఫ్ ఎళ్ళిపోతా ఉంది. ఇప్పుడు ప్రేరణ లూజ్ టంగ్. మాటలు వదిలేస్తది, తిడతాది, కోప్పడతది. ఇవన్నీ అగ్రెషన్ అంటే రూడ్ బిహేవియర్ ఉంది. అందరం చూసాము. వీకెండ్‌లో కూడా చెప్పారు. నాగార్జున గారు చెప్పారు. అయినా సరే మళ్ళీ గౌతమ్ చుట్టూనే. గౌతమ్ అనే పర్సన్‌ని వదిలేస్తే వీళ్ళ గేమ్ వేరేలా ఎళ్ళిపోద్ది. సో, మరి గౌతమ్ కావాలనే చేస్తున్నా అవును. కావాలనే చేస్తుండొచ్చేమో. కావాలనే టార్గెట్ అవుతుండొచ్చేమో. మీరెందుకు టార్గెట్ చేస్తున్నారు? సో, 2 పక్కలా మాట్లాడదాం. ఇప్పుడు గౌతము కావాలనే టార్గెట్ చేశాడు అనుకుందాం. మరి మీరెందుకు అతన్ని టార్గెట్ అవుతున్నాడు అనుకుందాం. మీరెందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆ పాయింట్ అక్కడ వదిలేస్తే ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. అయ్యో! వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు గాని వదిలేస్తాడు. అది. సో, ఇంత నాలెడ్జ్ ఉన్న మీరు, ఇంత గేమ్ గురించి తెలిసిన మీరు మీరే లూజ్ అయిపోతుంటే మనం ఏం చేయలేం. ప్రేరణది ఏమనిపించిందంటే నిన్న యాక్చువల్‌గా నాకు చాలా హెడ్‌ఏక్ వచ్చిందబ్బా! ఎందుకులే అసలు వెళ్ళిపోదామా అంటే అన్న పాయింట్లు మిస్ చాలా రాసా. ప్రేరణది గాని, గౌతమ్‌ది గాని ఇవన్నీ నేను చెప్పాననుకో, పోరా నాయనా సోదినేయాలా అని చెప్పేసి మీరు గూడాలా కట్ జేసేసి ఎళ్ళిపోతారు. అందుకే ఆ పారాగ్రాఫ్ నేను మీకు చెప్పలేను. మళ్ళా మీ కామెంట్లు నేను నా వల్ల గాదు. సో, ప్రేరణ నామినేషన్ చేసిన విధానంలో గూడా గౌతమ్‌ని నాకెందుకో కరెక్ట్ పాయింట్లు కాదనిపించింది. విష్ణుప్రియని నామినేట్ చేసిన విషయంలో కూడా ఇంతట్లుంది. ఇప్పుడు విష్ణుప్రియ ఫ్యాన్స్ వల్ల ఇంత దూరం వచ్చింది. ఎక్కడో ఒక చోట నచ్చిందామె. నచ్చకుండా అయితే రారు. అదే పర్సనాలిటీ షో కాబట్టి మీరు జీరో గేమ్ ఆడినా పర్సనాలిటీ పరంగా బాగుంటే జనాలు తీసుకొనొచ్చేస్తారు. సో, పర్సనాలిటీ పరంగా ఆమె సక్సెస్ అయింది. అండ్ గేమ్స్ పరంగా ఫెయిల్ అయ్యుండొచ్చేమో గానీ, పర్సనాలిటీ పరంగా మటుకు విష్ణుప్రియ జనాలకి నచ్చింది. ఆమె ఫ్యాన్ బేస్ ఏదైతే ఉందో అది జెన్యూన్ ఫ్యాన్ బేసు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళు. విష్ణుప్రియని టాప్ 5లో నుంచి తీసేయడానికి కష్టము. అది విష్ణుప్రియని నామినేట్ చేశాను. ప్రేరణ అది మటుకు నాకు మీరేమన్నా అనుకోండి. అంటే నేను అదే చెప్పా. 'బిగ్ బాస్' వీళ్ళకి చూపిస్తే వీడియోసు మీ గురించి ఎవరేమనుకుంటున్నారు? పర్టిక్యులర్‌గా మీ మీ వాళ్ళలో గాని, మీ గ్రూప్‌లో గాని మీ గురించి ఎనక ఏం జరుగుతుందని ఒకవేళ చెప్పినా, ఫ్యామిలీస్ వచ్చి చెప్పినా కూడా వీళ్ళు మారనప్పుడు, ఇక్కడ నాగార్జున గారు ఏం చేశారంటే గ్రూప్ గేమ్ ఆడితే తప్పే ఉందనేసాడు. సో, మీరింకా బ్యాడ్ అవ్వండి అని ఇండైరెక్ట్‌గా ఆయన చేసి ఎళ్ళిపోయినట్టయింది. సో, హోస్ట్ గారి గురించి నేనేమనట్లేదండి. స్క్రిప్ట్ ఏదిస్తే అదే చెప్తాడాయన. ఆయనది మనం తప్పు పట్టలేం. ఆయన బిజీలో ఆయనుండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో 3 పాయింట్లు రాసుకున్నాను. ఫ్యామిలీస్‌ని తప్పుబట్టిన 'బీబీ', 'నిఖిల్' ఫిక్స్‌డ్ విన్నరా, బుల్లెట్‌లలా దింపిన 'గౌతమ్'. 'గౌతమ్' గురించి చెప్పేసాను. 'గౌతమ్' నామినేట్ చేసేటప్పుడు క్లియర్‌గా పాయింట్లు పెడుతున్నాడు. ఇక్కడ అవతల వాళ్ళకి ఆ పాయింట్లు బుల్లెట్‌లలా తగులుతున్నాయని ఎందుకన్నానంటే, అవతల వాళ్ళకి అంటే కొద్దిగా డౌన్ అయ్యాడని అనిపిస్తుంది 'గౌతమ్.' ఎందుకంటే వీకెండ్‌లో 'నాగార్జున' గారు షటప్ అనడము, పదే వీళ్ళందరూ కలిసి ఇదే టాపిక్ మీద నామినేట్ చేయడం షటప్ మీద కాదు. నువ్వు మమ్మల్ని ఈ విధంగా గ్రూప్ అన్నావని. సో, ఎక్కడో డౌన్ అయ్యాడు. ఆ డౌన్ అయిన దాంట్లో గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. కానీ పాయింట్లు మటుకు కరెక్ట్‌గా పెట్టాడు. ప్రేరణకు పెట్టిన పాయింట్‌ల్లో గాని, అండ్ నిఖిల్‌కి పెట్టిన పాయింట్‌లో గాని, అండ్ పృథ్వీతో ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో గాని, నబీల్‌తో ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో గాని, సో, వీళ్ళతో మాట్లాడిన ఈ నల్లగారితో మాట్లాడిన దాంట్లో పాయింట్లయితే బుల్లెట్‌లలాగా పెట్టారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఒకటి అవతల వాడు 2 విషయాలకు రియాక్ట్ అవుతాడు. ఏటి? ఒకటి నేను తప్పు చేస్తున్నానంటే దాన్ని గట్టిగా అరిచేసి దాన్ని ఆ క్వెషన్‌ని తిప్పేదానికి చూస్తాడు. లేదు నా పాయింట్ కరెక్ట్ ఉన్నా కూడా రియాక్ట్ అవుతాడు గట్టిగా. సో, ఇక్కడ ఏమవుతుందంటే గౌతమ్ నామినేట్ చేసేటప్పుడు అవతల వాడిని మాట్లాడనీయకుండా మీరు ఒకటే కంటిన్యూ‌గా బ్లా అనేస్తుంటే చూసే వాళ్ళకి ఇరిటేటింగ్ సరే అవతల వాడిని మాట్లాడనీయట్లేదు అనేది
ఆ జాలి అనేది వర్క్ స్టార్ట్ అయిందనుకోండి, జాలి అనే పదం స్టార్ట్ అయిపోయిందనుకోండి, ఇంక మీరేం చేసినా కష్టమే. సో, ఆ విధంగా వీళ్ళు మాట్లాడడం, అవతల వాడికి మాట్లాడనీయకుండా చేయడం వల్ల గౌతమ్‌కి ఇంకా పాజిటివ్ అవుతది గానీ, నెగెటివ్ అవ్వదు. తర్వాత గౌతమ్ చెప్పిన పాయింట్లు ఏవైతే ఉన్నాయో నిజంగానే బుల్లెట్‌లులాగా తిరిగినాయి. ఆపోజిట్‌లో డిపెండింగ్ చేసుకున్న విధం గూడా ఆ చెప్పిన మాటలు గూడా బుల్లెట్‌లులానే తిరిగినాయి. జేబులో చేయబెట్టుకొని కెమెరాలకు మాట్లాడుకుంటే మీకెందుకు? ఎన్ని సీజన్‌లో ఎన్ని మంది మాట్లాడుకోలేదు. కెమెరాలకి ఫన్‌గా మాట్లాడినోళ్ళున్నారు. కెమెరాలతో బాధలు చెప్పుకున్న వాళ్ళున్నారు. ప్రతి ఒక్కరు చెప్పుకున్నారు బాధలు. ఇప్పుడు ప్రేరణ కూడా కెమెరాలతో మాట్లాడకపోయినా, కెమెరాలు చుట్టూ ఉన్నాయనే గదా! దుప్పటి కప్పుకొని బాధపడేది. ఇలా జరిగింది, అలా జరిగింది. అంటే కెమెరాలతో డైరెక్ట్‌గా చూసెళ్లి మాట్లాడితే కెమెరాలతో మాట్లాడినట్టు, బెడ్ మీందో ఏదో ఒక మూల కూర్చొని మాట్లాడితే అది కెమెరాలతో మాట్లాడినట్టు గదా! మా జనాలకి చెప్తున్నట్టే గదా! అది గూడా. సో, ఎవ్వడైనా అక్కడ 'బిగ్ బాస్' హౌస్‌లో కెమెరాలతో కంపల్సరీ మాట్లాడతాడు. తప్పు చేసినా, ఒప్పు చేసినా ఈవెన్ నిఖిల్ గూడా వెళ్లి చెప్పిన రోజులున్నాయి. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గౌతమ్‌తో గౌతమ్ ఎవరితో ఎక్కువగా ఉండడు గాబట్టి, ఆ విషయాలేదో పోయి కెమెరాతో చెప్పుకుంటాడు. కొన్ని కొన్ని చోట్ల కొద్దిగా ఓవర్‌గా చెప్తాడు. అది కొద్దిగా ఇరిటేషన్ అనిపిస్తది. కొన్ని చోట్ల బాగుంటది. సో, అండ్ నబిల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్‌గా చెప్తున్నా, నబీల్‌కి ఓటేయడం మర్చిపోవద్దు. నబీల్‌ని డేంజర్‌లో కూడా తీసుకురావచ్చు. మీకదే నా రిక్వెస్టు. నబీల్ ఫ్యాన్స్ ఎవరున్నారో. సో, ఇది పార్ట్ 1 మాత్రమే అండి. పార్ట్ 2 వస్తది. ఈరోజు పార్ట్ 3 కూడా వస్తది. 3 వీడియోలొస్తాయి. చూసుకోండి. ఇంకపోతే ఫ్యామిలీస్‌ని తప్పుబట్టిన 'బిగ్ బాస్' అంటే నిజం. ఎందుకంటే ఫ్యామిలీస్ మొత్తం వచ్చి ఇండివిడ్యువల్‌గా అన్ని అంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువ తెలుసండి. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బిడ్డలు హౌస్‌లో ఉన్నప్పుడు వాళ్ళు 24/7 కూర్చొనే ఉంటారు. మా పిల్లలు ఎలా ఆడుతున్నారు? ఏంటి? అన్నీ తెలుసుకోవడానికి. సో, వాళ్ళకన్ని పాయింట్లు తెలిసే ఉంటాయి. ప్రతిదీ తెలిసుంటాయి. వాళ్ళొచ్చి వాళ్ళ పిల్లల గేమ్ బాగుండాలని ఏదైతే చెప్పారో ఇండివిడ్యువల్‌గా ఆడని, దాన్ని వీకెండ్‌లో గ్రూప్ గేమ్ ఆడితే తప్పే ఉందని హోస్ట్‌తో జెప్పిచ్చారు. అంటే వీళ్ళు ఏమనుకున్నారు, మేము తప్పు చేయట్లేదేమో, మేము కరెక్ట్‌గానే చేస్తున్నామేమో, ఆ లైన్‌లో వెళ్ళిపోతారు. అంటే ఫ్యామిలీస్ చెప్పింది తప్పన్నట్టే గదా! ఫ్యామిలీస్ అంతా వచ్చి వాళ్ళ పిల్లల గురించి చెప్పింది అదంతా ఫ్యామిలీస్‌నే తప్పుబట్టినట్టు గదా! సో, ఇక్కడ నాకెందుకో పాపము వీళ్ళని వాస్తవం చెప్తున్నా, ఓజీ వాళ్ళకి నిజంగా అన్యాయమే జరుగుతుంది. వీడియో పెడతాను. ఎందుకంటే వీళ్ళకి పాయింట్లన్నా చెప్తే గదా కరెక్ట్‌గా ఓహో! మేమిక్కడ తప్పు పోతున్నాము. అంటే అతని టీఆర్‌పీ కోసం 'బిగ్ బాస్' టీఆర్‌పీ కోసము ఇష్టం వచ్చింది చెప్తున్నాడు. ఇష్టం వచ్చింది చేస్తున్నాడు. ఈళ్ళు ఇంకా బ్యాడ్ చేయాలని చెప్పేసి. బయటేమో ఎలా ఉందిరా అంటే 'ఓజీ వర్సెస్ గౌతమ్.' గ్రూప్ గేమ్ వర్సెస్ గౌతమ్ లాగా అయిపోయింది. ఆ గ్రూప్ గేమ్‌కి చూపిస్తే గదా! చెప్తే గదా పాయింట్లు వాళ్ళు గూడా మారడానికి. మీ టీఆర్‌పీ కోసము వాళ్ళని పైకి లేపి బయట వాళ్ళని బ్యాడ్‌గా క్రియేట్ చేస్తుంది 'బిగ్ బాస్' హౌస్. 'బిగ్ బాస్' వాళ్ళే. ఇకపోతే నిఖిల్ ఫిక్స్‌డ్ విన్నరా అనేది దీని గురించి పర్టిక్యులర్‌గా చెప్తాను. క్లియర్‌గా వినండి. కొన్ని ఛానల్స్‌లో చూసానండి. చాలా అంటే చాలా. అది ఎలా చెప్పారంటే నిఖిల్ ఫిక్స్‌డ్ విన్నర్ అని చెప్పారు. దానికి కారణాలు చెప్పిన దానికి ఏంట్రా అంటే, నిఖిల్ ఒక డాన్స్ షోలో తన నిఖిల్ గారి ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో జరిగిన డాన్స్ షోలో ఓడిపోయారు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవలు జరిగినాయి. వాళ్ళు విడిపోయారు. ఆ సిట్యుయేషన్‌లో నిఖిల్ డిప్రెషన్‌లోకెళ్ళాడు. నిఖిల్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతే ఏమన్నా అయిపోతాడేమో అని 'బిగ్ బాస్' మా టీవీ సీరియల్‌లోనే చేస్తాడు కాబట్టి, మా టీవీ వాళ్ళంట నిఖిల్‌ని తీసుకొనొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి, 'బిగ్ బాస్' షో చెయ్యి నిన్ను విన్నర్‌ని చేస్తామని చెప్పి ఒక కాంట్రాక్ట్ రాసుకున్నారంట. దీనికి నేను చెప్తాను క్లియర్‌గా. ఎవడో ఏదో ఇప్పుడు 'బిగ్ బాస్' టీమ్‌కి, కంటెస్టెంట్‌కి కాంట్రాక్ట్ అయ్యేది వాళ్ళిద్దరికీ తెలుస్తది గానీ ఊరు మొత్తం తెలుస్తదా? ఊరు మొత్తం ఏదో కాంట్రాక్ట్ ఏమన్నా తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడతారా? లేదు గదా! నోటికి ఏదొస్తే అది జెప్పేస్తే అది కరెక్ట్ కాదు. దాని గురించి నేనిప్పుడు క్లియర్‌గా చెప్తాను. ఇప్పుడు 'నిఖిల్‌కి' ఫ్యాన్స్ ఎవరండి? నిఖిల్ చేసేది సీరియల్స్. నిఖిల్‌కి ఫ్యాన్స్ ఎక్కువ ఎవరుంటారు? 99% మహిళలు. ఆడవాళ్ళు నిఖిల్‌కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. మగవాళ్ళలో చాలా తక్కువ మంది సీరియల్స్ జూసే వాళ్ళలో. మాక్సిమం చూడరు. చాలా తక్కువ మంది. ఆ చూసే వాళ్ళలో గూడా నిఖిల్‌కే కనెక్ట్ అవుతారంటే కష్టం అది. నిఖిల్‌కి కనెక్ట్ అవ్వరు. సో, నిఖిల్‌కి ఫ్యాన్స్ ఎవరున్నారు? మహిళలు. మహిళల ఓట్లు ఎక్కువుంటాయి నిఖిల్‌కి. దాని తర్వాత ఓన్ ఫ్యాన్ బేస్ ఏర్పడేది ఎక్కడ్రా అంటే 'బిగ్ బాస్' హౌస్‌లో. ఎలా ఆడుతున్నారో చూసి దాన్ని బట్టి వాళ్ళు కనెక్ట్ అయ్యి ఆ కంటెస్టెంట్‌కి ఆ ఓట్లేయడం స్టార్ట్ చేస్తారు. అలా 'బిగ్ బాస్' హౌస్‌లోకొచ్చిన నిఖిల్‌కి ఓన్‌గా ఫ్యాన్ బేస్ కుదిరింది గానీ, ఓన్‌గా జనాలు సపోర్ట్ చేయడము, ఓట్లేయడం జరిగింది గానీ, ఇప్పుడు కాంట్రాక్ట్ రాసుకొనొచ్చాడు. నిఖిల్ కరెక్ట్‌గా ఆడలేదనుకో, ఎన్ని వారాలని ఉంచుతారు 'బిగ్ బాస్' గూడా?
సరే గ్రూప్ గేమ్‌లు ఆడుతున్నారా, బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారా, ఇంకో చేస్తున్నారా పక్కన జనాలకి అతని గేమ్ నచ్చింది కదా! ఆ గేమ్ నచ్చే విన్నర్ ప్లేస్‌లో పెట్టారు అతన్ని. టాప్ 5లో పెట్టారు. విన్నర్ ప్లేస్‌లో పెట్టారు. మరి వీళ్ళంతా ముందుగానే కాంట్రాక్ట్ వీళ్ళు కూడా సైన్ చేశారా? ఈ ఓట్లేసేవాళ్ళు గూడా? మేమున్నాము ఓట్లేపిచ్చేస్తాము రాసేసుకోండని. లేదు గదా! బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత నిఖిల్‌కి ఏర్పడిన ఫ్యాన్ బేసు బిగ్ బాస్ అంటే ఇష్టపడేవాళ్ళు. వాళ్ళు బిగ్ బాస్ కోసం మాత్రమే చూస్తారు. తర్వాత బిగ్ బాస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఆ సీజన్‌కి ఎవడు బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇలా బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చిన తర్వాత ఫ్యాన్స్ ఆయనకి సపోర్ట్ చేయడము, ఆయన గేమ్‌లాడడము ఇవన్నీ బాగా జరిగాయి కాబట్టే ఈరోజు నిఖిల్ టాప్‌లో ఉన్నాడు. విన్నర్ నిఖిల్ మధ్య ఉందండి. అది ప్రజలే డిసైడ్ చేస్తారు ఎవరు విన్నర్ అనేది. ఈ ఈయన ఫస్ట్‌లో ఉన్నాడు, ఈయన ఫస్ట్‌లో ఉన్నాడు. నేను అదే చెప్పా చాలా సార్లు. ప్రీ ఓటింగ్ పోల్సు, యూట్యూబ్ పోల్స్. ఒక యూట్యూబ్‌లో గౌతమ్‌ని పెడతారు. ఒక యూట్యూబ్‌లో నిఖిల్‌ని పెడతారు. ఒక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రేరణని పెడతారు. అలా పెట్టినంత మాత్రాన ఇప్పుడు నా ఛానెల్ ఉంది. నా దాంట్లో గౌతమ్‌కి ఎక్కువ పర్సెంటేజ్ ఉంటది. అంత మాత్రాన గౌతమే విన్నర్ అయిపోతాడని కాదు. ఇంకొక ఛానెల్‌లో నిఖిల్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాడు. నిఖిలే విన్నర్ అయిపోతాడని కాదు. ఫైనల్‌గా వచ్చేది హాట్‌స్టార్ నుంచి బాంబే నుంచి ఏదైతే ఓట్స్ వస్తాయో, అది బిగ్ బాస్ టీమ్ వారికి మాత్రమే తెలుస్తది. అందరికీ తెలియవవి. అది వాళ్ళకే తెలుసు ఎవరు విన్నరా ఏంటి అనేది. అది నేను చెప్తున్నాను గదా! నిఖిల్‌కి, గౌతమ్‌కి దగ్గరగానే ఉన్నారు. ఒకవేళ నిఖిల్ గెలవాలన్నా నిఖిల్‌కి మాక్సిమం ఒక 10% డిఫరెన్స్ ఉండాలి. గౌతమ్ గెలవాలన్నా ఒక 10% డిఫరెన్స్ ఉండాలి. సో, ఆ మూవ్‌మెంట్‌లో మాత్రమే గెలుపనేది సాధ్యమవుతది. మీకు రేవంత్, శ్రీహాన్ మీకు ఆ సీజన్ చూసే ఉంటారు. లాస్ట్‌లో ప్రైజ్ మనీని పెంచి శ్రీహాన్ ఏం చేస్తాడంటే నేను గెలవనేమో అనుకున్న ఉద్దేశంలో తీసేసుకుంటాడు. కానీ లాస్ట్‌లో ఏం చెప్తాడు? నువ్వే గెలిచావు కొన్ని తక్కువ ఓట్లతో అనే కాడికి అదే చెప్పేది ట్విస్ట్ అది నిజంగా జరిగిందా? రేవంత్ గెలిచినా కూడా సంతోషం లేకుండా పోయింది. సో, అదే లాస్ట్‌లో ఏం జరుగుతదో చెప్పలేము. కాబట్టి ఇలా మభ్యపెట్టి మళ్ళీ నిఖిల్ విషయంలో కూడా అలానే చేస్తారా? నిఖిల్‌కి డబ్బులిచ్చేసి జరిగితే చెప్పలేమది. ఏమైనా జేయొచ్చు. సో, కాబట్టి ఇక్కడ నేనదే జెప్తున్నా. నిఖిల్ కాంట్రాక్ట్ రాసుకొని రాలేదు. ఒకవేళ కాంట్రాక్ట్ రాసుకొనొచ్చినా జనాలకి నచ్చకపోతే ఎన్ని వారాలొచ్చారో బిగ్ బాస్ ఏదో ఒక రోజు పంపించేవాడు. జనాలకి నచ్చి ఉంచారు నిఖిల్‌ని. సో, ఇదండి నేను చెప్పాలనుకునింది. నా వీడియో మీకు కరెక్ట్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ జేసుకోండి. లేదంటే మీ ఇష్టము. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపో